సో ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 ఇక్కడే హైదరాబాద్లో జరిగింది. సో అత్యద్భుతంగా అట్టహాసంగా తెలంగాణ అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాన్ని నిర్వహించింది. ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 పూర్తయిన తర్వాత సీజన్ 10 కోసం ఏర్పాట్లు జరగాల్సిన అవసరం ఏర్పడింది. సో ఫిబ్రవరి 11న సీజన్ 9 జరిగింది ఇక్కడ ఈవెంట్. ఆ తర్వాత జూన్ జూలైలో డిస్కషన్ జరిగింది సీజన్ ఈవెంట్ రెన్యువల్ కోసం. సో రెన్యువల్ కోసం డిస్కషన్ జరిగింది. అయితే ఆగస్టులో 2023నే సుమారుగా 55 కోట్ల రూపాయలు నగదుని అటు ఎఫ్ఈఓ సంస్థకి ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఆ సంస్థకి బదలాయించారు. సో సెప్టెంబర్ 2023న అగ్రిమెంట్ జరిగింది. సో డబ్బులు పంపించిన తర్వాత అగ్రిమెంట్ జరిగింది. ఇక్కడ ఒక కంపెనీ ఇన్ బిట్వీన్గా ఉన్నటువంటి గ్రీన్ కో అనేటువంటి కంపెనీ ఏదైతే ఇక్కడ పూర్తి స్పాన్సర్షిప్ బాధ్యతలు తీసుకుందో అది విత్డ్రా చేసుకుంది. అయితే ఇష్టం వచ్చినట్టుగా ఫస్ట్ ట్రై అగ్రిమెంట్ కాస్త ఆ ట్రై అగ్రిమెంట్లో నుంచి సీజన్ 10కి వచ్చేసరికల్లా ఎందుకు విత్డ్రా చేసుకుంది? ఆ కంపెనీ విత్డ్రా చేసుకున్న తర్వాత ఎందుకు ఆ కంపెనీ అంత ఈజీగా వదిలేశారు? సో ఆ కంపెనీ నుంచి మీరు ఫస్ట్గా ఈ స్పాన్సర్షిప్ బాధ్యతలు ఇవ్వడం కోసమే మీరు కొన్ని ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారనేది ప్రధానంగా అప్పుడు వినిపించిన ఆరోపణ. సో ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఉన్నాయి ఈ గ్రీన్ కో అనే కంపెనీ నుంచి. ఏస్నెక్స్ జెన్ అనేటువంటి కంపెనీ గ్రీన్ కో కంపెనీకి ఒక సిస్టర్ కంపెనీ లాంటిది. సో ఇక్కడ ఏస్నెక్స్ జెన్ అనేటువంటి కంపెనీ దీనికి స్పాన్సర్షిప్ బాధ్యతలు తీసుకొని సీజన్ 10 కల్లా విత్డ్రా చేసుకుంటే ఆ కంప్లీట్ డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యతని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? మరి ముఖ్యంగా హెచ్ఎండిఏ ఎందుకు తీసుకుంది? 10 కోట్ల రూపాయలు మించితే ప్రతిదీ కూడా అక్కడ ప్రభుత్వ పర్మిషన్ కావాల్సిందే. ముఖ్యమంత్రి కన్సర్న్ ఉండాలి హెచ్ఎండిఏలో కూడా, తర్వాత సంబంధిత శాఖ మంత్రి కన్సర్న్ ఉండాలి, దానికో మీటింగ్ ఉంటుంది. ఏది ఏర్పాటు చేయకుండా క్యాబినెట్లో డిస్కషన్ జరగకుండా ఆర్థిక శాఖ మంత్రికి ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారనేది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా ఎదుర్కొన్న ఆరోపణ. ఆ తర్వాత ఇటు గవర్నమెంట్ కూడా ఏసీబీ సీరియస్గా తీసుకుంది, గవర్నర్ పర్మిషన్ తీసుకుంది, ఏసీబీ విచారించింది 1-2 సార్లు. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఛార్జ్ షీట్ కూడా వేసింది. సో ఇప్పటికీ కూడా ఇంకా గవర్నర్ దగ్గర ఈ పర్మిషన్ అంటే కేటీఆర్ని మళ్ళీ విచారించాలన్నా లేకపోతే నిజంగానే ఆయన పరిస్థితి తీవ్రతను చూసి అరెస్ట్ చేయాలన్నా కూడా గవర్నర్ పర్మిషన్ తప్పనిసరి. కాబట్టి గవర్నర్కి కూడా మేము కోరామన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. సో ఏసీబీ ఛార్జ్ షీట్లో A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి అండ్ A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ మల్లేశ్వరరావు అండ్ A5గా ఎఫ్ఈఓ ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంబంధించిన సంస్థ ఉంది. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో కేటీఆర్ పైన ఫైనల్గా ఛార్జ్ షీట్ దాఖలైంది. ఈ ఛార్జ్ షీట్ ఆధారితంగా మళ్ళీ నెక్స్ట్ ఏసీబీ ఏం చేయబోతోంది? అంటే కేటీఆర్ అరెస్ట్ ఉండే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ ఫార్ములా 1 ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం తెరపైకి వచ్చింది, అప్పటి నుంచి దీంట్లో పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి అప్పుడు అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా దీంట్లో కొన్ని కీలకమైనటువంటి ఛార్జ్ షీట్ లో కొన్ని అంశాలను పొందుపరిచినట్టుగా తెలుస్తా ఉంది. ఏసీబీ విచారణలో కూడా కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు, నేనే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చాననేటువంటిది. విచారణలోనే కాదు, మీడియా సమావేశంలో కూడా కేటీఆర్ ఇదే స్పష్టం చేశారు. నేను ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తో ఒక ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది ఫ్యూచర్ లో ఈ ఈ ఈ మోటార్లకు సంబంధించినటువంటి దాంట్లో కాస్త తెలంగాణ బ్రాండ్ చేద్దాం అనేటువంటి దాంట్లో భాగంగా నిర్ణయం తీసుకున్నాం అనేటువంటిది మీడియా సమావేశంలో చేశారు. ఇది ఇమీడియట్ గా లాభం కనిపించదు బయటికి. ఫ్యూచర్ లో ఈ ఫార్ములా సంబంధించినటువంటి దాంట్లో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరు మారుమోగుతుంది. దానివల్ల ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఈ సంబంధించినటువంటి విషయంలో అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో కావచ్చు, ఒక పేరు తీసుకొచ్చేటువంటి దాంట్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇక్కడ ఎక్కడ కూడా లాభం లేదు. ఎవరికి డబ్బు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయలేదు. డైరెక్ట్ గా ప్రభుత్వ విధానం పరంగా రాష్ట్రానికి ప్రచారం రూపంలో లబ్ధి చేకూర్చడానికి నిర్ణయం తీసుకున్నామనేటువంటి స్టేట్మెంట్ మీడియా సమావేశంలో కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఫైనల్ గా గతంలోనే సిద్ధమైన ప్రచారం వచ్చింది. జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ గా ఉన్నప్పుడే కేటీఆర్ ని అనుమతించారు. దాంతో పాటు అరవింద్ కుమార్ ని కూడా విచారించడానికి డిఓపిటి వాళ్ళు అనుమతించారు. దీనిపైన ఛార్జ్ షీట్ లో కీలకంగా A1గా కేటీఆర్ ని, A2గా అరవింద్ ని, ఇంకా మరికొంతమంది ఇందులో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళలో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డిని కానీ, A4గా స్పోర్ట్స్ కన్సల్టెన్సీని కానీ వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేసినటువంటి పరిస్థితి ఉంది. టోటల్ దాంట్లో 55 కోట్లు ఈ డబ్బు మళ్లించారు అనేటువంటిది. దానికి ప్రతిఫలంగా బాండ్ల రూపంలో, ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి కొన్ని డబ్బులు తిరిగి వచ్చాయి అనేటువంటిది. దాంట్లో ప్రధానంగా ఆరోపణలు ఉన్నటువంటి దాంట్లో దాదాపు 44 కోట్లు రిటర్న్ ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ కి వచ్చాయి ఇదే గ్రీన్ కో సంస్థ నుంచి. అది కూడా దాన్ని క్విడ్ ప్రోకో కింద చూడాల్సి ఉంటుంది అనేటువంటిది అభియోగాన్ని వ్యక్తం చేస్తా ఉంది ఏసీబీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్
సిద్ధం చేశారు డాక్యుమెంట్లు అధికారికంగా ఎప్పుడు వచ్చాయి, ఏ సందర్భంలో ఎన్ని ఎలక్ట్రల్ బాండ్లు వచ్చాయనేటువంటి 1000 పేజీలకు సంబంధించిన దాంతో ఈ చార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి కేటీఆర్ గతంలో స్టేట్మెంట్ చేశారు మనోజ్, ఇది ఈ పసలేని కేసు, ఎక్కడ అవినీతి లేదు, మనం పంపిన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి అకౌంట్ లో, ఎక్కడ కూడా అవినీతి లేదు, ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కావాలనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఏం చేసుకుంటూ చేసుకోని అనేటువంటిది ఆయన ఒక వర్డ్ కూడా యూజ్ చేస్తారు. ఆ లోటోపీసు కేసు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాన్ని చాలా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, పూర్తి దర్యాప్తు చేస్తా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారా, దీంట్లో అరెస్ట్ చేస్తే చేసుకోండి అనేటువంటి స్టేట్మెంట్ కూడా కేటీఆర్ చేశారు. మరి అరవింద్ ఎవరైతే అధికారి ఉన్నారో ఐఏఎస్ అధికారి, ఆయన కూడా అప్రూవర్ గా మారే అవకాశం ఉందనే చర్చ కూడా జరిగింది. మొత్తానికి చార్జ్ షీట్ ఫైనల్ దాఖలు చేయడం పైన ఈ ఫార్ములా ఈ కార్ రేసు ఒక కొలికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి అరెస్ట్ ఉంటుందా దీంట్లో? అరెస్ట్ విషయంలో మరి కోర్టును ఏమైనా ఆశ్రయిస్తారా బీఆర్ఎస్ అనేది చూడాలి. గవర్నర్ అనుమతి ఉందంటున్నారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ కూడా దీనిపైన అఫీషియల్ గా ఈ రోజు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఫార్ములా ఈ-రేస్ ఆపరేషన్స్, సో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రమోట్ చేయడం కోసమే మేము ఒక గొప్ప ఉద్దేశం కోసమే దీన్ని తీసుకొచ్చామనేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు కేటీఆర్ చెప్పిన మాట. సో ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేది సీజన్ 9 ఇక్కడ హైదరాబాద్ వేదికగా జరిగింది. అయితే ఈ డిస్కషన్స్ అన్ని కూడా జరిగింది 2022న ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇక్కడ ఒక ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేటువంటి ఆ సంస్థతో మొట్టమొదటిసారిగా ఆ మీటింగ్ జరిగింది అక్టోబర్ 25న 2022 అక్టోబర్ 25న మొదటిసారిగా మీటింగ్ జరిగింది. ఎన్నని